దేవుని వాక్యాన్ని విందాం. ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించిన రెండవ రాజు దావీదు కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన. అద్భుతమైన పరిపాలన దావీదు చేస్తూ ఉన్నాడు. చక్కని విజయాలు దావీదు పొందుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు అతనికి తోడై ఉన్న కారణాన దావీదు అంచెలంచెలుగా క్రమక్రమంగా వర్ధిల్లుతూ వచ్చాడు. అతని జీవితంలో ఓటమి అంటూ ఏది లేదు. ఏ శత్రువుతో పోరాడినా, ఏ దేశంతో యుద్ధం చేసినా అతడు అన్ని విజయాలు చూశాడు. అపజయాలంటూ అతని జీవితంలో లేవు. కారణం, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే, దేవుడు ఒక వ్యక్తిని నడిపిస్తే, ఒక వ్యక్తి దేవునితో కలిసి నడిస్తే ఆ వ్యక్తి జీవితంలో అన్ని విజయాలు మనం చూస్తాం. కొన్ని సందర్భాల్లో మనల్ని పరీక్షించడానికి, మనల్ని పరిశోధించడానికి, మనకు పరీక్ష పెట్టడానికి కొన్నిసార్లు ఓటమిలోకి తీసుకెళ్తాడు దేవుడు. కానీ ఓడిపోనివాడు ఆయన తోడుగా ఉన్నప్పుడు. అందుకే కొన్నిసార్లు పరీక్షించడానికి నీళ్ళల్లో మునిగిపోయేలా చేస్తాడు. కానీ మరి వెంటనే చేయి చాపుతాడు. అదే పేతురు నీళ్ళల్లో మునిగిపోతూ ఉన్నాడు. అతని దృష్టి మారినప్పుడు, అతని కనుదృష్టి మారినప్పుడు, దేవుని పైనుంచి పరిస్థితుల వైపు అతడు చూసినప్పుడు, నన్ను కదా నువ్వు చూడాల్సింది అని అతని నీళ్ళల్లో మునిగిపోయేలా చేశాడు దేవుడు. కానీ నీళ్ళలో చంపేయలే. ఏం చేశాడు? తిరిగి ప్రభువా అని అనగా వెంటనే చేయి పట్టి పైకి లేవనెత్తాడు. ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే, ఒక దేవుని బిడ్డకు దేవుడు తోడుగా ఉంటే అతడు అద్భుతమైన విజయాలను పొందుకుంటారు. దావీదు ఆ రీతిగానే చక్కని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ కాలంలో, ఆ పరిపాలన జరుగుతున్న కాలంలో అతని కొడుకు అతని మీద తిరుగుబాటు చేశాడు. అబీషాలోము, నేను రాజునవ్వాలి నా తండ్రి స్థానంలో అని తిరుగుబాటు చేశాడు. నేరుగా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి, తండ్రి నాకు రాజు కావాలని ఉంది, నన్ను రాజుని చెయ్యి అని చెబితే ఏం చెప్పేవాడో తెలియదు. కానీ అలా చెప్పలేదు. తండ్రి మీద అలిగిన వారు, తండ్రి మీద సనిగిన వారు, తండ్రికి విరోధంగా ఉన్న గుంపును తయారు చేసుకున్నాడు. నేను నీకు రాజునైతే మీ సమస్యను నేనే పరిష్కరిస్తానని చెప్పి ఒక సపరేట్ బ్యాచ్ను తయారు చేసుకొని హెబ్రోన్లో డప్పు చాటింపు చేసి, హెబ్రోన్లో అబీషాలోము ఏలుతున్నాడు, రాజు అయిపోయాడని తనకు తానే రాజుగా ప్రకటించేసుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అది అబీషాలోము క్యారెక్టర్, అబీషాలోము స్వభావం. అది ఎప్పటికీ మంచిది కాదు. అది నాశనానికి దారితీస్తుంది. అలాంటి ఆలోచనలు, అలాంటి తలంపులు, అలాంటి వారితో ఏకీభవించి అలాంటి వారికి ఒక నాయకుడు ఉండడం చాలా ప్రమాదకరం. ఎవరైనా తండ్రి మీద అలిగినప్పుడు, తండ్రి మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు, తండ్రికి విరోధంగా మాట్లాడుచున్నప్పుడు వారిని తండ్రికి సమీపస్తులుగా మనం చేయాలి. తండ్రికి సమీపస్తులుగా మనం చేయాలి. అది దేవుని బిడ్డల లక్షణం. అంతే తప్ప తండ్రి మీద తిరుగుబాటు చేసిన వారందరినీ కూడా ఒక జట్టుగా చేర్చి ఆ జట్టుకు నాయకత్వం వహించి నాశనానికి వెళ్ళిపోకూడదు. అబీషాలోము అదే చేశాడు. అలాంటి వారిని అందరినీ జమ చేసుకున్నాడు, అందరినీ గుంపు చేసుకున్నాడు, కిరాయి వాళ్ళని పెట్టుకున్నాడు, వారికి డబ్బులు ఇచ్చాడు. మరి నా ముందు నడవండిరా, నా వెనక నడవండి, నేను వస్తున్నప్పుడు అందరూ కూడా ఊర్లో చాటింపు చేయండి, రాజు వస్తున్నాడు అని చెప్పి, హెబ్రోన్లో రాజు వెళ్తున్నాడు అబీషాలోము అని చెప్పి చాటింపు చేయని అని చెప్పాడు. అలాగనే చేశారు. ఆ విషయం దావీదుకి తెలిసింది. హెబ్రోన్లో అబీషాలోము రాజుగా ఏలుతూ ఉన్నాడు అనే విషయం తెలిసి అబీషాలోము కలిసి తన పరివారంతో కలిసి దావీదుపురానికి వస్తున్నాడనే సంగతి దావీదుకు తెలిసి ఏం చేస్తాడంటే సింహాసనం విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. తనతో ఉన్న వారిని కొంతమందిని, తనతో ఏకీభవించే వారిని కొంతమంది సైనికులు తీసుకొని, కొడుకుతో నాకెందుకు యుద్ధం, తండ్రి కొడుకులు కొట్లాడిరు అనేటువంటి అపవాదు నాకెందుకు, తండ్రి కొడుకులు గొడవలు పెట్టుకున్నారని ప్రజల మధ్య ఎందుకు నేను నవ్వుల పాలు కావాలి, ఎందుకు అవమాన పాలు కావాలి, నేను దేవుని బిడ్డను కదా, నేను దేవుని చేత అభిషేకించబడిన వాడిని కదా, వాడికంటే తెలియలేదు, నేనైతే దేవుని అభిషక్తుని కదా అని ఏం చేశాడంటే మౌనంగా తన స్థానాన్న వదులుకున్నాడు. కానీ వివాదానికి దావీదు పోలేదు. దేవుని బిడ్డల లక్షణం అది.
ఆత్మీయుల లక్షణం అది. ఒక స్టెప్ దిగినట్టు కాదు, ఒక స్టెప్ దిగినట్టు కాదు. సింహాసనం విడిచిపెట్టి కిందికి వచ్చాడు అంటే ఒక స్టెప్ దిగినట్టు కాదు. దేవుని లక్షణం అతనిలో ఉంది అని అర్థం. అతనికి దేవుడు అత్యధికమైన విజయం ఇవ్వబోతుండు అని అర్థం. నువ్వు ఒక స్టెప్ దిగావంటే ఎదుటివాడు నాశించిపోతున్నాడు అని అర్థం. కాబట్టి ఒక స్టెప్ దిగాడు. అబ్షాలోముతో నా కొట్లాట ఎందుకు అని ఒక స్టెప్ దిగి అరణ్యానికి వెళ్ళిపోతూ ఉండగా అబ్షాలోము వచ్చాడు. అబ్షాలోము కూడా దావీదుతో యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఆ రీతిగా దావీదు అరణ్యం గుండా తన పరివారంతో కలిసి తన సైనికులతో కలిసి వెళ్ళిపోతుంటే ముగ్గురు వ్యక్తులు దావీదు దగ్గరికి వచ్చారు. మహానయీము ప్రాంతానికి వచ్చిన తర్వాత ముగ్గురు వ్యక్తులు, షోబియు, మాకీరు, బర్జిల్లై, ఈ ముగ్గురు కూడా దావీదు దగ్గరికి వస్తారు. తేనె, జున్నుగడ్డలు, పేలాలు, వేయించిన గోధుమలు, పరుపులు, రకరకాల యవల రొట్టెలు, పిండి, ఇలాంటి వాటన్నిటిని తీసుకొని మార్గంలో రాజు వస్తూ ఉన్నాడు. అయ్యో, తన సింహాసనం విడిచిపెట్టి అరణ్యంలో వెళ్ళిపోతూ ఉన్నాడు, వారికి తినటానికి ఏమైనా ఉన్నదో లేదో అని ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి రాజుతో ఉన్న వారికి ఈ సామాను తీసుకొని వెళ్తారు. ఎవరెవరు? షోబియు, మాకీరు, బర్జిల్లై, ఈ ముగ్గురు కూడా వెళ్తారు. రాజుతో కలిసి ఆయన క్షేమ సమాచారం తెలుసుకొని ఆయనకు ఇవన్నీ అందచేసి ఆయనతో కలిసి కొంత దూరం ప్రయాణం చేసి, అయ్యా ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారంటే, అయ్యా మార్గ మధ్యలో మీకు ఇక్కడ ఆహారం ఏమీ దొరకదు కదా, మాకు ఈ ప్రాంతం సమీపంగా ఉంది కదా, మా ఏరియాలోనికి మీరు వచ్చారు కదా అని ఈ ముగ్గురు వ్యక్తులు కూడా రాజుతో ఉన్నవారికి, దావీదు రాజుతో ఉన్నవారికి ఇవన్నీ తీసుకొని వెళ్ళారు. చక్కగా రాజు కూడా అవి భుజిస్తూ పరిగెడుతున్నారు. ఈ లోపు అబ్షాలోము వచ్చాడు. అబ్షాలోము తరుముతూ వస్తున్నాడు. తన కుమారుడు దావీదును చంపడానికి, తండ్రిని చంపడానికి. దావీదు సైనికులు కూడా అబ్షాలోముకి తరుముతూ ఉన్నారు. ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఆ తర్వాత అబ్షాలోము చచ్చిపోయాడు. కొడుకు చనిపోయాడు. ఎలా చనిపోయాడంటే, అబ్షాలోము గాడిద అబ్షాలోమును చంపింది. అబ్షాలోము గాడిదనే అబ్షాలోమును చంపింది. కంచర గాడిద అని ఉంది బైబిల్లో. కంచర గాడిద మీద అబ్షాలోము ఎక్కి వస్తుండగా ఆ కంచర గాడిద తీసుకువెళ్ళి చెట్ల కొమ్మల మధ్య అబ్షాలోమును ఇరికిచ్చేసి వెళ్ళిపోయింది కింది నుంచి. అతడు కొమ్మల మధ్య ఇరుక్కుపోయాడు. శత్రువు వచ్చాడు, అతన్ని చంపేశాడు. అయిపోయింది. మొత్తానికి అబ్షాలోము పక్షం వారందరూ మళ్ళీ తిరిగి దావీదు దగ్గరికి వచ్చారు. దావీదుతో కలిసి, అయ్యా అబ్షాలోము చనిపోయాడు, ఇంకా మళ్ళీ వెళ్దాం పద, మళ్ళీ సింహాసనం మీద కూర్చొని మీ రాజరికం చెదురు పదండి, రాజ్య పరిపాలన చెదురు పదండి అని ప్రజలందరూ కూడా సైనికులందరూ కలిసి దావీదుని తీసుకుని వెళ్తున్నప్పుడు ఈ యొక్క బర్జిల్లైని పిలుస్తాడు. అయ్యా నేను వెళ్తున్నాను, అరణ్యంలో మీకు నాకు సహకరించారు, సపోర్ట్ చేశారు, అరణ్యంలో నాకు భోజనం పెట్టారు, నేను ఒంటరివాడిగా వస్తే నన్ను మీరు ఆదుకున్నారు, ఆదరించారు, మీకు త్యాగాన్ని బట్టి నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను, నాతో కలిసి రండి, నా దగ్గర నిలిపి నిన్ను పోషిస్తాను, నీ జీవితకాలం అంతా నీకు భోజనం పెడతాను, రాజభవనంలో రాజు తినే ఆహారం నీకు పెడతాను, నా టేబుల్ దగ్గర నిన్ను కూర్చోబెడతాను, నాతో పాటు రా అని బర్జిల్లైని దావీదు అంటాడు. అప్పుడు బర్జిల్లై, అయ్యా నీతో పాటు వస్తాను, నది దాటి వస్తాను, కానీ యెరూషలేం వరకు నేను రాలేను అని బర్జిల్లై నది దాటి దావీదుతో కలిసి కొంచెం దూరం నడుస్తాడు. నడిచిన తర్వాత అప్పుడు దావీదు బర్జిల్లైలు ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దు పెట్టి ఆ తర్వాత బర్జిల్లై తన ఇంటికి వెళ్ళిపోయెను, దావీదు యెరూషలేముకు వెళ్ళెను అనే మాట మనం చదువుతాం. 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 39వ వచనము. జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లను ముద్దు పెట్టుకొని దీవించెను. తర్వాత బర్జిల్లై తన స్థలమునకు వెళ్ళిపోయాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా నా వైపు చూడండి. అయిపోయింది కదా వచనం. రాజు, జనులందరూ, బర్జిల్లై అందరూ కలిసి యొర్దాను నది దాటారు. నది దాటి ముందుకు వెళ్ళాక
దావీదు రాజు బర్జిల్లై కలుసుకొని దావీదు రాజు బర్జిల్లని ముద్దు పెట్టి అతన్ని దీవించాడు. బర్జిల్లై తన స్థలానికి వెళ్ళిపోయాను అనే మాట మనం చదువుతున్నాం. బర్జిల్లైకి ఒక స్థలం ఉందట, అది తన స్థలం. అతడు దావీదు దగ్గర రావడానికి ముందు తన స్థలాన్ని విడిచిపెట్టి వచ్చాడు, తన ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చాడు, తన పురాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఏ స్థలంలో అతడు నివసిస్తూ ఉన్నాడో, ఏ స్థలంలో అతడు జీవితాన్ని కొనసాగిస్తున్నాడో, నివాసం చేస్తున్నాడో, స్థలాన్ని విడిచిపెట్టి ఆ స్థలాన్ని విడిచిపెట్టి రాజుతో కలిసి నడిచిన వాడుగా బర్జిల్లై మనకు కనిపిస్తున్నాడు. అతని స్థలం గురించి మనం ఆలోచన చేస్తే చక్కగా బైబిల్లో రాయబడి ఉంది, రోగేలీము అనే స్థలంలో అతడు నివసించేవాడు అని ఉంది. ఏ స్థలం? రోగేలీము అనే స్థలంలో నివసించేవాడని. ఇతడు గిలాదీయుడు, ఇతడు గిలాదు వంశానికి చెందినవాడు. బర్జిల్లై గిలాదు వంశానికి చెందినవాడు. అతని స్థలం, అతను నివసించే జీవన విధానం, అతను నివసించే ప్లేస్ మాత్రం రోగేలీము. గిలాదీయులు చాలా తెలివి కలిగిన వారు, మహా రోషం కలిగిన వారు, పౌరుషం కలిగిన వారు, కరుకైన వారు, త్యాగపూరితమైన నిర్ణయాలు తీసుకునేవారు, ధైర్యం కలిగిన వారు, దేనికైనా వెనకడుగు వేయరు. ప్రియ దేవుని బిడ్డలారా, గిలాదీయుడే కదా ఏలియా, గిలాదు వంశానికి చెందినవాడే కదా ఏలియా. ఒక్కడిగా ఉన్న ఏలియా ఎవరికి భయపడకుండా అద్భుతమైన పరిచర్య చేసుకుంటూ వెళ్ళాడు కదా. రాజులకు భయపడలేదు, రాణులకు భయపడలేదు, ఆనాటి శత్రువులకి, బయలు దేవత ప్రవక్తలకి ఎవరికి భయపడకుండా దేశానికి దేవుణ్ణి రుజువు చేసిన వాడు కదా ఏలియా. అలాంటి ఏలియా గోత్రానికి లేదా ఏలియా చెందిన వంశానికి చెందినవాడుగా బర్జిల్లై ఉన్నాడు. చాలా కమిట్మెంట్ కలిగిన వ్యక్తి, త్యాగం కలిగిన వ్యక్తి, సమర్పణ కలిగిన వ్యక్తి. ఇతడు రాజుతో కలిసి ప్రయాణం చేశాడు, రాజుతో కలిసి నడిచాడు, రాజుతో కలిసి కొంచెం దూరం ప్రయాణం చేసి నది దాటి కొద్ది దూరం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇదిగో తిరిగి అతడు తన స్థలానికి వెళ్ళిపోయాను. తిరిగి అతడు తన స్థలానికి వెళ్ళిపోయాను. అతడు యెరూషలేము వరకు రాలేదు, అతడు యెరూషలేము చేరలేదు, యెరూషలేము అనుభవంలోనికి అతడు ఇంకా రాలేదు, యెరూషలేములో అతడు ఇంకా చేరలేదు, యెరూషలేములో ఉండే భోజనం అతడు తినలేదు. యెరూషలేము పరలోకానికి సాదృశ్యంగా ఉంటే, యెరూషలేములో విందు పరలోకము విందుకు సాదృశ్యంగా ఉంటే, ఆ విందులోనికి బర్జిల్లై రాలే. ఆ విందులోకి బర్జిల్లై రాలేదు. ఏ స్థలాన్ని విడిచిపెట్టి వచ్చాడో, ఏ అనుభవాన్ని విడిచిపెట్టి వచ్చాడో, ఏ పాపాన్ని విడిచిపెట్టి వచ్చాడో, ఏ లోక సంబంధమైన ఆచరణను విడిచిపెట్టి వచ్చాడో, తిరిగి అదే స్థలానికి వెళ్ళిపోయాడు. మీకు అర్థమవుతుందా? ఏ స్థలాన్ని వదులుకొని వచ్చాడో రాజుతో ఏకీభవించడానికి, ఏ స్థలాన్ని విడిచిపెట్టి వచ్చాడో రాజుతో కలిసి నడవడానికి, ప్రయాణం చేయడానికి, తిరిగి అదే స్థలానికి వెళ్ళిపోయాడు. యూటర్న్ తీసుకున్న బర్జిల్లై, వెనుకకు వెళ్ళిపోయిన బర్జిల్లై, తన లోక సంబంధమైన, తన బాహ్య సంబంధమైన, లోకానుసారమైన రకరకాల పాపపు అనుభవాలన్నీ విడిచిపెట్టి యోర్దాను నది దాటి రాజుతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి బర్జిల్లై యూటర్ను తీసుకునేను. దేవుని స్థలానికి రాలేదు, చేరుకోలేదు, తన స్థలానికి వెళ్ళాను. అది తన స్థలం, అది దేవుని స్థలము కాదు. అది తను నివసించే తన స్వభావానికి సాదృశ్యంగా కనబడుతుంది ఆ స్థలం, తన జీవన విధానానికి సాదృశ్యంగా కనబడుతుంది ఆ స్థలం. అది వద్దనుకునే కదా, అది అవసరమది అనుకునే కదా రాజుతో ఏకీభవించావు, రాజుతో కలిసి ప్రయాణం చేశావు, యోర్దాను నది దాటావు, కొన్ని అడుగులు వేశావు, కొంత దూరం వచ్చావు. మళ్ళీ ఎందుకు యూటర్ను తీసుకున్నావు? మళ్ళీ ఎందుకు నీ స్థలానికి వెళ్ళిపోయావు? మళ్ళీ ఎందుకు పాత స్వభావానికి వెళ్ళిపోయావు? మళ్ళీ ఎందుకు నీ పాత స్థలం, పాత ఆలోచన, పాత గృహానికి, పాత గుడారానికి వెళ్ళిపోయావు? యూటర్ను ఎందుకు తీసుకున్నావు బర్జిల్లై? యెరూషలేము పరమకానానికి, పరలోకానికి సాదృశ్యంగా ఉంది. అది పరలోకపు విందుకు సాదృశ్యంగా ఉంది.
రోగేలీము అనే ప్రాంతం అతను నివసించే స్థలం. ఈ రోగేలీము అనే పదానికి ఆ పేరుకి అర్థం ఏంటంటే వన్ స్టెప్ అని అర్థం. అంటే అంటే ఒక్క అడుగు, ఏ ఫుట్, ఒక అడుగు. ఎవరన్నా మన దగ్గరికి వస్తే, చుట్టరికానికో దేనికో వస్తే ఇంట్లో ఉన్న వాళ్ళని పంపిస్తాం కదా, వాళ్ళని కొంచెం దూరం వాళ్ళని సాగనంపడానికి. ఆ టైంలో ఎవరన్నా స్పెషల్ గెస్ట్ వస్తే అయ్యా ఒక అడుగు పోయి వస్తానంటాం. ఎట్లా ఒక అడుగు అంటే ఆయన ఇంటి దాకా పోం, ఆయన ఇంటి దాకా వెళ్ళాం. మన జర్నీ ఒక అడుగు, జస్ట్ ఒక అడుగు అంటే ఒక అడుగు ఇట్లా కాదు, కొంచెం దూరం జర్నీ చేస్తాం ఆయనతో. అక్కడ దాకా పోయి చెక్ పోస్ట్ దాకా, ఆయన పోయేది మేడ్చల్ అనుకోండి, చెక్ పోస్ట్ దాకా వెళ్ళి మళ్ళీ ఏం చేస్తాం అంచి యూటర్న్. రోగేలీమనగా ఒక అడుగు. ఆయన స్వభావం కడవరకు యెరూషలేం వరకు చేరేవాడు కాదు. ఒక అడుగు నడిచాడు, ఒక అడుగు వేసాడు ముందుకి, కొంత జర్నీ చేశాడు, కొంత దూరం ప్రయాణం చేశాడు. రోషం కలిగిన వాడే, పౌరుషం కలిగిన వాడే, సహకరించే మనసు కలిగిన వాడు. అబ్షాలోముకు తెలిసి చంపుతాడని తెలిసినా రాజుతో ఏకీభవించే మనసు కలిగిన వాడు, రాజుకు సహకరించే మనసు కలిగిన వాడు. ఖర్చయ్యాడు, తన డబ్బును పెట్టాడు, వస్తువులను తీసుకొని వెళ్ళాడు. త్యాగపూరితమైన నిర్ణయాలు తీసుకునేవాడు, కరుకైన వాడు, ధైర్యం కలిగిన వాడు, రోషం కలిగిన వాడే. ఒక్క అడుగు వేసాడు అంతే. ఈయన ఒక అడుగు వేసాడు. ఆ ఒక్కడుకు దావీదు ముద్దు పెట్టాడు, దీవించాడు అంతే. తిరిగి తన స్థలానికి వెళ్ళిపోయాను, తిరిగి తన పాత ఆలోచనకి వెళ్ళిపోయాను, తిరిగి తన పాత స్వభావానికి వెళ్ళిపోయాను. యూటర్ను తీసుకున్నవాడు బర్జిల్లై, వెనకకు తిరిగిన వాడు బర్జిల్లై. యొర్దాను దాటితివి కదా. నీ జీవితంలో ఒకడిగేనా, కొంచెం దూరమేనా, గమ్యానికి చేరవా, కడవరకు నడవవా దేవునితో, యెరూషలేం వరకు రావా, యెరూషలేంలో పరమ విందులో పాల్గొనవా నీవు? మధ్యాకాశంలో విందు ఉంది కదా, ఆ విందులోనికి రావా? చాలా చక్కని సాకు చెబుతాడు, అది చాలా విచిత్రంగా ఉంటుంది. అయ్యా, నేను చనిపోతే మా పితరులు సమాధుల స్థలంలో నన్ను పాతి పెట్టాలి, నాకు అక్కడ సమాధుల స్థలం ఉంది కాబట్టి నేను వెనకకు పోతానయ్యా అన్నాడండి. చావునైనా కోరుకున్నాడు కానీ యెరూషలేముకు రాలేదు. చావునైనా కోరుకున్నాడు కానీ రాజుతో కలిసి ప్రయాణం చేయలేదు. ఒక్క అడిగి వేసాడు బాగానే, తర్వాత యూటర్న్ తీసుకున్నాడు. ఏది బర్జిల్లే ప్రయాసకు ప్రతిఫలం ఏది? బర్జిల్లే త్యాగానికి ప్రతిఫలం ఏది? యోర్దాను దాటితే మళ్ళీ యోర్దాను దాటిపోతీవి. నది దాటి వచ్చాడా, మళ్ళీ నది దాటి వెనకకి వెళ్ళిపోయాడు. బర్జిల్లే నీ త్యాగానికి, నీ సమయానికి, నీ ప్రయాసకి, నీ డబ్బుకి నువ్వు ఖర్చు పెట్టిన దానికి ప్రతిఫలం ఏది? నువ్వు యెరూషలేములో కదా రావాల్సింది, యెరూషలేము కదా నువ్వు ప్రయాణం చేయాల్సింది. ఎలా వెనకడుగు వేశావు అంటే, నేను ఏది కొనసాగించనండి మధ్య వరకే అంటాడు. నేను గమ్యం వరకు వెళ్ళనండి, మధ్యనే. నా భక్తి అయినా అంతే, ఫస్టే 4th గేర్ వేస్తానండి అంటాడు. ఎలా? మొదటి రోజే
ఫోర్త్ గేర్ వేస్తాను, ఆ స్పీడ్ మీద వెళ్ళిపోతాను, ఆ రోడ్డు దాకా వెళ్ళిపోయి మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ కడ వరకు కొనసాగించవా నీ భక్తి, నీ ప్రతిష్టను, నీ అనుభవాన్ని, నీ సమర్పణను, నీ ఆసక్తిని మధ్య వరకు ఒక్కడిగేనా నీ భక్తి? ఇంకో తర్జుమాలే ఉంది, ఒకడుగు మనిషి అని ఉంది ఆయన గురించి. ఒకడుగు మనిషి అట. నేను అనుకున్నాను ఒకడుగంటే ఒకడుగు మనిషి అంటే ఇంతే ఉంటాడు అయింది కొంపదీసి అనుకున్నాను. అలా కాదు, అలా అయితే నడవలేడు కదా. ఒకడుగు మనిషి అని ఉంది మరొక తర్జుమాలో. అంటే హాఫ్ దగ్గరికి వెళ్తాడు అంతే, సగం దూరం వెళ్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి జరించాడు, మళ్ళీ యూటర్న్ తీసుకుని తన స్థలానికి పోయేను. ఆయన అంటాడు, నేనుండు స్థలంలో మీరుండునట్లు నా స్థలానికి రండి అని ఆయన అంటాడు. బర్జిల్లై లేదు, నా స్థలానికి పోతాను అని బర్జిల్లై అంటాడు. అరే యోర్దానుని దాటించింది ఎందుకు? యోర్దాను దాటించింది ఎందుకు? ఈయన అంటాడు, అయ్యా నన్ను వదిలే, నా కొడుకులను తీసుకో కావాలంటే అన్నాడు. అరే కావలసింది నీవు, నీ కొడుకు భక్తి నేను చేపిస్తా, నీ బిడ్డ భక్తి నేను చేపిస్తా. ఎట్లా చేయాలి? నువ్వు వాళ్ళకి ఏమంటారు కదా, రికమెండ్. నువ్వు వాళ్ళ కొరకు ఏం రికమెండ్ చేయకు. వాళ్ళ కాళ్ళు ఉంచాలనో, వాళ్ళ కడుపులు ఉంచాలనో, వారి మోకాళ్ళు ఉంచాలనో, వారి మూతులు బలగొట్టాలో అది చేస్తా. నువ్వు రా. బర్జిలైన అంటాడు దావీదు, నేను రానయ్యా, నా కొడుకున్నాడు, కిమ్హామ్ ఉన్నాడు, కావాలంటే అతన్ని నీ దగ్గర పెట్టుకో, యెరూషలేం వాడు వస్తాలే, నేను రానంటాడు. యెరూషలేం అతడు వస్తాడు, ఓకే, కిమ్హామ్ వస్తాడు, యెరూషలేం మంచిదే, కానీ దేవునికి నువ్వు కావాలి, దేవునికి నీవు కావాలి. నువ్వు త్యాగం, నీ ధైర్యం, నువ్వు పరిచర్యకు సహకరించావు, సపోర్ట్ చేశావు, ఖర్చు పెట్టావు, అరణ్యంలో ఉన్న ఆకలిని తీర్చావు, బర్జిల్లై కష్టపడ్డావు, నా కొరకు శ్రమ సమయాన్ని తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టి నీతో పాటు ఇంకో ఇద్దరిని తీసుకొని మీరు ముగ్గురు కలిసి అరణ్యంలో ఉన్న మమ్మల్ని అందరినీ ఆదరించారు, మమ్మల్ని పోషించారు. బర్జిల్లై నేను నా యొద్ద నిలిపి నిన్ను పోషిస్తాను అంటే బర్జిల్లై యూటర్ను తీసుకునేను. తన స్థలానికి, తన పాత స్వభావానికి, తన పాత గ్రామానికి, తన పాత ఆలోచనకి, తన పాత నడిపింపుకి దేన్ని విడిచిపెట్టి వచ్చాడో, ఏది వద్దనుకుని వచ్చాడో, ఏది అవసరం అనుకున్నాడో, దేన్ని తలదన్ని వచ్చాడో తిరిగి దాని యొద్దకి, తిరిగి ఆ స్థలానికే వెళ్ళిపోయాను. దీన్ని యేసు ప్రభువారు అన్నాడు, నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తిరిగిన స్వభావం ఇది. నాగటి మీద చేపెట్టావు, యోర్దాను దాటావు అనగా బాప్తిస్మము, చెప్పండి, బాప్తిస్మము తీసుకున్నావు, విడిచిపెట్టావు. యోర్దాను అవతల ఉన్నదంతా విడిచిపెట్టావు కదా, యోర్దాను అవతల ఉన్నది మొత్తం అరణ్య సంబంధమైన దాన్ని విడిచిపెట్టావు కదా. విడిచిపెట్టి అభిషక్తునితో కలిసి అడుగులు వేస్తూ యెరూషలేముకు ప్రయాణం చేస్తున్నావు కదా. మళ్ళీ యోర్దాను దాటి వెనకకు పోతావేంటి? అయ్యా, కొత్తగా బాప్తిసం తీసుకున్న వాళ్ళు అందరూ, కొత్తవారైనా పాతవారైనా, నువ్వు యోర్దాను దాటి వచ్చావు, మళ్ళీ వెనకకు పోతావేంటి? యోర్దాను దాటి వచ్చిన నీవు ఒక అడుగు వేసావు బాగానే ముందుకి, ఆంచే వెనకకు తిరిగావు. యేసు ప్రభు వారి స్టేట్మెంటు, చెయ్యి వేసావు వెనకకు తిరిగావు. ఎవరు నాగటి మీద చేయి వేసి వెనక తట్టు తిరుగుతారో వారు దేవునికి పాత్రులు కాదు అని ఉంది. అయ్యా, నేను యోర్దాను దాటాను కదా, నీతో ఒక అడుగు ప్రయాణం చేశాను కదా, నీ స్వభావం ఒక అడుగేనా?
నీ నీ యొక్క జీవిత విధానం ఒకడిగేనా? మళ్ళీ రోగేలిములోకి వెళ్తావేంటి? మళ్ళీ ఒకడుగు స్వభావంలోనికి వెళ్తావేంటి? మళ్ళీ మధ్య దూరం వెళ్ళి వెనక తిరిగే స్వభావంలోనికి వెళ్ళిపోతావేంటి? అంత్యం వరకు రావా? కడ వరకు చేరవా? యెరూషలేము వరకు రావా? నువ్వు యెరూషలేము వరకు రాకపోతే, అడుగులు వేయకపోతే నువ్వు యోర్దాను నది దాటి నీకు ఉపయోగం లేదు, నీవు ఆయనకు పాత్రుడవు కాదు అన్నాడు. ఆయనకు పాత్రుడవు కాదంటే మరి ఎవరికి పాత్రుడవు? మరి ఇప్పుడు నాగటి మీద చేవేసి వెనక తట్టు తిరిగినవాడు నాకు పాత్రుడు కాదు అన్నాడు కదా, మరి ఎవరికి పాత్రుడు ఆయన? దేవునికి పాత్రుడు కాదు, ఎవరికి పాత్రుడు? దేవునికి విరోధమైన వ్యక్తికే కదా. ఎవరు దేవునికి విరోధమైన వారు? సాతానికి పాత్రుడవు నీవు. ఇంకో మాట చెప్పాలంటే సాతాను పాత్రవు. నేను సాతాను వాడుకోవడం ప్రారంభిస్తాడు, ఇక పాడిపిస్తాడు, ఆరాధన చేయమంటాడు, అన్ని చేయమంటాడు. అతనికి నచ్చినట్టుగా నిన్ను వాడుకుంటూ ఉంటాడు సాతాను. అతనికి నచ్చినట్టుగా నిన్ను వాడుకుంటాడు. జాగ్రత్తగా వినాలి. బాప్తీసం తీసుకున్న ప్రతి బిడ్డ వినాల్సిన మాట ఇది. నువ్వు యూటర్ను తీసుకుంటే, నువ్వు వెనకకు వెళితే నువ్వు సాతాను చేతిలో పాత్రగా మార్చబడతావు. నువ్వు వెనుకకు వెళితే యూటర్న్ తీసుకుంటే అపవాది చేతిలో పాత్రగా మార్చబడతావు. నువ్వు ఆయనకు, ఆ సాతానికి పాత్రుడిగా మారిపోతావు. అప్పుడు అతను నిన్ను వాడుకుంటూ ఉంటాడు. బర్జిల్లై వెనకకు వెళ్ళాడు, వెనుదిరిగి చూశాడు. నేను గతంలో ఏం చెప్పానంటే, బర్జిల్లై కుటుంబానికి రాజు దగ్గర కూర్చునే అవకాశం దొరికింది అని చెప్పాను. రాజు యొక్క టేబుల్ దగ్గర కూర్చునే అవకాశం బర్జిల్లైకి దొరికింది, షోబియా మాకీరులకు దొరకలేదు అని చెప్పాను. దొరికింది కానీ దొరికిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. అవకాశం దొరికింది నీకు, ఎందుకో దేవునిని రక్షించాడు, ఎందుకో నీకు కృపనిచ్చాడు, ఎందుకో ఈ ప్రశస్తమైన సన్నిధిలో ఉపదేశంగా సంఘంలో నిన్ను నాటాడు. యెరూషలేము వరకు నువ్వు చేరాలని నాటాడు. మళ్ళెందుకో పాత స్వభావంలోనికి వెళ్తావు, మళ్ళెందుకు వెనకకు తిరుగుతావు? అదే దొంగ బుద్ధి, అదే పనికి మాలిన బుద్ధి, అదే పాత స్వభావము, అవే పాత ఆలోచనలు. బర్జిల్లై ఒక అడుగు ప్రయాణం చేశాడు, వెనుకకు తిరిగిపోయాడు, వెనుకకు వెళ్ళిపోయాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, వెనుకకు తిరిగిన వాడు నాకు పాత్రుడు కాదు, వాడు నా పాత్ర కాదు, ఆడు అపవాది పాత్ర అని చెప్పాడు. నువ్వు ఎవరి చేతిలో పాత్రగా ఉన్నావు? నిన్ను వాడుకుంటుంది ఎవరు? నువ్వు ఎవరి చేతిలో పాత్రగా ఉన్నావు? నిన్ను ఎవరు వాడుకుంటున్నారు? దేవుడా, సాతానా? నువ్వు దేవుని పాత్రవైతే, దేవుని చేతిలో పాత్రవైతే దేవుడుండు స్థలంలోకి నువ్వు వెళ్తావు. సాతాను చేతిలో పాత్రవైతే అపవాది స్థలము అగ్నిగుండము, గాఢాంధకారము, అపవాది స్థలము నరకము, అంతే కదా. దేవుని చేతిలో ఉంటే దేవుడు స్థలానికి వెళ్తావు, సాతాను చేతిలో ఉంటే వాడుండు స్థలానికి వెళ్తావు. నువ్వు యోర్దాను దాటానయ్యా, నేను జున్నులు తెచ్చానయ్యా, నేను రొట్టెలు తెచ్చానయ్యా, నేను వేపిన పేలాలు తెచ్చాను, గోధుమలు తెచ్చాను, తేనె తెచ్చాను, అరణ్యంలో పడుకోవడానికి పరుపులు తెచ్చాను. అవి ఉంది, అట్లనే ఉంది బైబిల్లో. చదువుదామా ఒకసారి అన్నమాట. 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనము. దావీదు మహానయమునకు వచ్చినప్పుడు అమ్మోనీల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు షోబియును, లోబేదారు ఊరివాడగు అమ్మియేలు కుమారుడైన మాకీరును, రోగేలీము ఊరివాడును, గిలాదీయుడునైన బర్జిల్లయు అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొనింద్రని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవల పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులను భోజనం చేటగా తీసుకుని వచ్చిరి. ఎంత రిస్క్!
ఏమంటే జున్నులాట, తేనె అంట, వేయించిన గోధుమలాట, ఎవల రొట్టెలాట, పేలాలాట, గొర్రెలాట, ఆ, వాళ్ళు పరుపులాట, కుండలు నీళ్లు తాగడానికి, వండుకోవడానికి, వడ్డించడానికి పాత్రలు, పరుపులు. ఇంత కష్టపడ్డారండి. నా బాధ అంతా అదే, నా బోధ మొత్తం అదే. ఇంత కష్టపడతారు, పరిచర్యకు సహకరిస్తారు, కానుకలని సపోర్ట్ చేస్తారు, ప్రయాసపడతారు, శ్రమ పడతారు, మీ కష్టాన్ని ధారపోస్తూ ఉంటారు, చాలాసార్లు సమయాన్ని వెచ్చిస్తారు. యెరూషలేము వరకు రాకపోతే మీ ప్రయాస అంతా వ్యర్థమే కదా, మీ భక్తి అంతా వ్యర్థమే కదా. ఇదిగో కంపెనీలనో వ్యాపారమో అక్కడెక్కడనో పనులు చేసి మీరు దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో కొంచెం తీసుకొచ్చి మందిరంలో విత్తి, నేను మీ రక్తాన్ని చూస్తాను, ఆ కానుకలో మీ రక్తాన్ని చూస్తాను నేను. మీరు ₹1 కానుక విత్తినా రక్తాన్ని చూస్తాను నేను, అంతే కదా. మీ రక్తం చెమటగా మారుతూనే కదా మీకు ₹1 వచ్చేది. వెళ్ళో పని చేసో, తిరిగో, వ్యాపారమో, ఏదో ఒకటి ఉద్యోగమో చేసో, యెరూషలేము వరకు మీరు రాకుండా యూటర్న్ తీసుకుంటే, ఇగో ఈ జున్ను రొట్టెలు ఇంత కష్టపడిన ప్రయాస అంతా వ్యర్థమే కదా. బర్జిల్లై తన స్థలానికి వెళ్ళిపోయాను, బర్జిల్లై తన పాత స్వభావానికి వెళ్ళిపోయాను, బర్జిల్లై తన పాత ఆలోచనకి వెళ్ళిపోయాను. దేన్ని విడిచిపెట్టి, దేన్ని వద్దనుకొని ప్రయాణం చేశాడో, తన స్థలాన్ని విడిచిపెట్టి వచ్చాడో, ఇప్పుడు అదే స్థలానికి వెళ్ళిపోయాడు. యోర్దాను దాటి వెళ్ళిపోయాడు. శోభియ మాకీరు ఉన్నారు కదా, శోభయు మాకీరు ఉన్నారు కదా, వీళ్ళు యోర్దాను దాటలేదు. వీళ్ళు యోర్దాను దాటకుండా వెళ్ళిపోయారు. బర్జిల్లై యోర్దాను దాటి మళ్ళీ వెళ్ళిపోయాడు. సాతాను చేతిలో పాత్రగా. వెనుతిరిగివాడు నాకు పాత్రుడు కాదు, నాకు సంబంధించిన వాడు కాదు. అతడు సాతాను సంబంధి, అతడు అపవాది సంబంధి. అతని సాతాను వాడుకుంటూ ఉంటాడు, అపవాది వాడుకుంటూ ఉంటాడు. యోర్దాను దాటిన యెరూషలేముకు అతడు చేరలేడు అని దేవుని మాటలు ముగిస్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చావు వద్దని, అది వద్దనుకున్నావు, మళ్ళెందుకు వెనకకు తిరుగుతున్నావు? అది వద్దని బాప్తిసం తీసుకున్నావు, మళ్ళెందుకు వెనకకు వెళ్తున్నావు? సాతాను చేతిలో పాత్రగా వాడు నిన్ను, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ భవిష్యత్తుని పాడు చేస్తూ ఉంటాడు. వానికి కావాల్సింది కూడా అదే, పాడు చేయడమే. నాగటి మీద చేవేసావు కదా, ముందుకు వెళ్ళు యెరూషలేము దాకా. దావీదుతో కలిసి వచ్చావు కదా, ముందుకు వెళ్ళు యెరూషలేము దాకా. మధ్యాకాశ విందులో పాల్గొను, ఆయనుండు స్థలంలోనికి నీవు కూడా వెళ్ళున్నట్లుగా ఆయనతో కలిసి ప్రయాణం చేయి. మళ్ళీ వెనకకు వెళ్ళి వెనుదిరిగిపోయి సాతాను చేతిలో పాత్రగా పాత స్వభావంలోనికి, పాత ఆలోచనలోనికి, పాత పద్ధతుల్లోనికి వద్దని విడిచిపెట్టి అవన్నీ నీళ్ళలో సమాధి చేసి నూతనమైన వ్యక్తిగా నువ్వు మార్చబడ్డావు కదా. బాప్తీసం తీసుకున్న తర్వాత సమాధి చేయబడ్డాయి కదా. నువ్వు నీళ్ళలోనికి బాప్తీసం తీసుకున్నావు అంటే యేసయ్య మరణంలోనికి బాప్తీసం తీసుకున్నట్టు కదా. పాపాలన్నీ కూడా సమాధి చేశావు కదా. మళ్ళీ ఎందుకు వెనకకు వెళ్తున్నావు? సాతాను చేతుల్లో పాత్రగా మారిపోతావు. ఈ మధ్యాహ్న కాల సమయమున బర్జిల్లై తన స్థలానికే పోయాను, దేవుని స్థలానికి అతడు వెళ్ళలేదు. నువ్వు ఏ స్థలానికి వెళ్తావు? దేవుని స్థలానికా, లేదా తన స్థలం, నువ్వు కోరుకున్న స్థలం, నీకు ఇష్టమైన స్థలం, నీ స్వభావమే, నీ జీవన విధానమే నీ స్థలం, నీ పొజిషన్. ఈ మధ్యాహ్నం బర్జిల్లై యూటర్న్ తీసుకున్నాడు. దేవునికి పాత్రుడుగా అతడు లేకుండా పోయాడు, దేవుని చేతిలోంచి తొలగిపోయాడు. నువ్వు యూటర్న్ తీసుకుంటే, నువ్వు వెనకకు వెళ్తే సాతాను చేతిలో పాత్రగా నువ్వు మారిపోతావు. అది నీ జీవితానికి ప్రమాదకరంగా మారిపోయింది. నాగటిని చేపెట్టి మనము
నాగటి మీద చేపెట్టి మనము వెనుదిరగకూడదు, ముందుకే కొనసాగుదుముగాక. ఈ మాటలు దేవుడు మీ వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరు కూడా తల ఉంచి కళ్ళు మూసుకోండి. అందరు తల ఉంచి కళ్ళు మూసుకోండి. ఎవ్వరు మౌనంగా ఉండకూడదు. దేవుడు బహుస్పష్టంగా తేటగా మాట్లాడిన మాట నీతోటి. నీవు నాగటి మీద చెయ్యి వేసావు, వెనుకకు తిరుగుతూ ఉన్నావు. బర్జిల్లై చక్కని ప్రయాస, బర్జిల్లై చక్కని ప్రయాస కలిగిన వాడే, శ్రమ కలిగిన వాడే. కానీ అతడు యూటర్న్ తీసుకున్నాడు, వెనుకకు వెళ్ళిపోయాడు. యూటర్న్ తీసుకున్న వ్యక్తిగా బర్జిల్లై కనిపిస్తూ ఉన్నాడు. అందరూ నోరు తెరిచి ఒక మంచి ఆత్మ విమర్శలోనికి, ఒక చక్కని మనసులోనికి, ఒక చక్కని మనసులోనికి ఆత్మ విమర్శ చేసుకుందాం. నీవు ఎవరి చేతిలో పాత్రగా ఉన్నావు? నీ ఎవరి చేతిలో పాత్రుడిగా ఉన్నావు? నువ్వు ఎవరి చేతి కింద పాత్రగా మార్చబడ్డావు? దేవుని చేతిలో ఉన్నావా? సాతాను చేతులకి వెళ్ళిపోయావా? దేవుని చేతిలో ఉన్నావా? సాతాను చేతులకి వెళ్ళిపోయావా? నాగటిని చేవేసి ముందడుగు వేస్తున్నావా? వెను తిరిగావా? దేవుడు స్పష్టంగా చెబుతున్నావు, నువ్వు యూటర్న్ తీసుకున్నావు, నువ్వు యూటర్న్ తీసుకున్నావు, నువ్వు వెనుకకి వెళ్ళావు, యోర్దాను దాటావు. కష్టపడి, శ్రమపడి, ప్రయాసపడి, డబ్బులు వెచ్చించి, సమయాన్ని వెచ్చించి, అన్నిటిని వెచ్చించావు. కానీ ప్రతిఫలం శూన్యం. ప్రతిఫలం శూన్యం. ప్రతిఫలం లే. ధనాన్ని ఖర్చు పెట్టావు, సమయాన్ని ఖర్చు పెట్టావు, ప్రయాసపడ్డావు, ప్రార్థన చేశావు, పస్తులు ఉన్నావు, కన్నీరు కార్చావు, ఉపవాస ప్రార్థనలు చేశావు. కానీ నీ స్థలానికి మళ్ళీ వెళ్ళిపోయావు. నీ స్థలం అనగా నీ పాత జీవితం, నీ స్థలం అనగా నీ పాత స్వభావం, నీ స్థలం అనగా నీ పాత పద్ధతి, నీ స్థలం అనగా నీ పాత ఆలోచన. నువ్వు యోర్దాను దాటక ముందుపు ఏ స్థలం, యోర్దాను దాటక ముందుపు ఏ ఆలోచన, యోర్దాను దాటక ముందుపు ఎలాంటి తలంపులు, యోర్దాను దాటక ముందుపు ఎలాంటి ఆలోచన, ఎలాంటి మాటలు, ఎలాంటి స్వభావం కలిగి ఉన్నావో, యోర్దాను దాటి ఒక్క అడుగు ముందుకేసావు అంతే, మరలా తిరిగి పాత పద్ధతికి వెళ్ళిపోయావు, పాత స్వభావానికి వెళ్ళిపోయావు. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నాడు, నాగటి మీద చెయ్యి వేసావు కానీ ఒక అడుగు ముందుకు వచ్చావు, వెనుతిరిగిపోయావు. ఒక అడుగు వేసావు, వెనుతిరిగిపోయావు. కొంచెం దూరం నడిచావు, వెనుతిరిగిపోయావు. బిడ్డ, నువ్వు నాకు పాత్రుడవు కాదు, నువ్వు నాకు పాత్రలవు కాదు. నేను విడిచిపెడితే సాతాను చేతిలో నువ్వు పాత్రగా మారిపోయినావు. సాతాను చేతిలో పాత్రగా, అపవాది చేతిలో పాత్రగా నీవు మారిపోయావు. నిన్ను సాతాను వాడుకుంటాడు, ఇక అపవాది వాడుకుంటాడు. వానికి నచ్చిన పని చేయిస్తాడు, వాడికి నచ్చిన ఆలోచనకి చెబుతూ ఉంటాడు. నిన్ను వాడు ఏలుబడి చేస్తూ ఉంటాడు. నిన్ను అతడు భక్తిలోంచి లోకంలోకి తీసుకువెళ్తాడు, సన్నిధిలోంచి, సముఖంలోంచి తిరిగి లోక సంబంధమైన క్రియల్లోనికి, ఆలోచనకు తీసుకువెళ్తాడు. నీ స్థలానికి వెళ్ళిపోయావు అనగా నీ పాత స్వభావానికి వెళ్ళిపోయావు, పాత ఆలోచనకి వెళ్ళిపోయావు, పాత తలంపుకి వెళ్ళిపోయావు. బర్జిల్లై తన స్థలమునకు వెళ్ళిపోయాను. బర్జిల్లై తన పాత స్వభావానికి వెళ్ళిపోయాను. బర్జిల్లై తన పాత ఆలోచనకి వెళ్ళిపోయాను. యోర్దాను దాటక మునుపు ఏ స్థలం అయితే తనకు జీవన విధానంగా నివాసంగా ఉందో, యోర్దాను దాటక మునుపు ఏదైతే నివాసంగా ఉందో, యోర్దాను దాటి ఒక అడుగు వేసిన తర్వాత కూడా తిరిగి అదే స్థలానికి, తిరిగి అదే స్వభావానికి, తిరిగి అదే ఆలోచనకి, తిరిగి అదే పద్ధతికి బర్జిల్లై వెళ్ళిపోయాను. ఈ మధ్యాహ్నం ప్రభు నీతో మాట్లాడుచున్నమాట. యోర్దాను దాటావు, ఒక్క అడుగు వేసావు ముందుకు. యోర్దాను దాటావు, ఒక అడుగు ముందుకేసావు. నీ జీవితం ఒక్కడుగు జీవితమేనా? నీ జీవితం కొంతకాలం ప్రయాణం చేసి మధ్యలో ఆగిపోయే జీవితమేనా? నీ భక్తి
కడవరకు చేరే గమ్యం చేరే భక్తియా, లేకపోతే మధ్యలోనే యూటర్న్ తీసుకునే భక్తియా? బర్జిలై స్వభావం మధ్యలో యూటర్న్ తీసుకునే స్వభావం. బర్జిలై స్వభావం యూటర్న్ తీసుకునే స్వభావం. నీ స్వభావం బర్జిలై లాగానే యూటర్న్ తీసుకునే స్వభావమేనా బిడ్డ? ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు మౌనంగా ఉన్నావు, కానీ ఆయన నిన్ను దృష్టిస్తూ దర్శిస్తూ ఉన్నాడు. నువ్వు నోరు తెరవట్లేవు, కానీ ఆయన నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. వెనుతిరిగావు, వెనుకకు వెళ్ళావు, యూటర్న్ తీసుకున్నావు. ఓ సాతాను నీపైన కనుదృష్టి కలిగి అతని పాత్రగా నిన్ను వాడుకోవడానికి సాతాను సిద్ధంగా ఉన్నాడు. శ్రమ కలిగిన, శోధన కలిగిన, ఇబ్బంది కలిగిన, అవమానం కలిగిన యూటర్న్ తీసుకోక యెరూషలేము చేరేంత వరకు ప్రయాణం చేయి. వెళ్ళిన నీవు తిరిగి యెరూషలేము వైపు అడుగులు వేయి. యెరూషలేము వైపు అడుగులు వేయి. యెరూషలేము వైపు అడుగులు వేయి. ఆ పాత స్వభావం వద్దనే కదా దాన్ని విడిచిపెట్టి వచ్చావు. ఆ పాత ఆలోచన వద్దనే కదా, ఆ పాత బ్రతుకు వద్దనే కదా విడిచిపెట్టి యోర్దాను దాటేసి వచ్చావు. ఆ యోర్దాను బాప్తిస్మానికి సాదృశ్యం కదా. ఆ ఒక్కడుగు పరిశుద్ధులతో కలిసి నడవడం కదా. ఆ ఒక్కడుగు అభిషేకులతో కలిసి ప్రయాణం చేయడం కదా. బర్జిల్లై ఎంతో ప్రయాసపడ్డావు, నా కొరకు శ్రమ పడ్డావు, ఖర్చు అయ్యావు, సమయాన్ని తీసుకున్నావు. ధైర్యంతో అభిషాలోముకు భయపడక ధైర్యంతో అరణ్యానికి తీసుకొచ్చి నా కొరకు బసను ఏర్పాటు చేశావు. తినడానికి భోజనం పెట్టావు, నాతో పాటు ఉన్న వారికి భోజనం తీసుకొచ్చావు. కానీ బర్జిల్లై తిరిగి నీ స్థలానికి వెళ్ళిపోయావు. తిరిగి నీ పాత స్వభావానికి వెళ్ళిపోయావు. తిరిగి నీ పాత ఆలోచనకి వెళ్ళిపోయావు. తిరిగి నీ పాత మాటలకు, పాత తలంపులకు వెళ్ళిపోయావు. పరిశుద్ధాత్ముడు వేదనతో నీతో చెబుతున్న మాట, బహువేదనతో నీతో చెబుతున్న మాట, బిడా అభిషక్తిలో అయిన దావీదుతో కలిసి ప్రయాణం, అభిషక్తులతో పరిశుద్ధులతో ప్రయాణం, ఆత్మీయులతో ప్రయాణం. యెరూషలేములో నివసిస్తున్న దావీదుతో ప్రయాణం చేశాడు, కానీ వెనుతిరిగిపోయాడు. నోరు తెరిచి ఒక మంచి ప్రార్థన చేయి. ఈ మధ్యాహ్నం నువ్వు మౌనంగా ఉంటే సాతాను తనకు పాత్రగా నేను చేసుకుంటాడు. నువ్వు మౌనంగా ఉంటే వాడి చేతిలో పాత్రగా నువ్వు మారిపోతావు. అయ్యా, నాగటి మీద చేయి వేశాను, ఒక్క అడుగు ప్రయాణం చేశాను, తిరిగి వెనకకు వెళ్ళానయ్యా. తిరిగి పాత స్వభావానికి వెళ్ళాను, పాత మాటలకు వెళ్ళాను, పాత ఆలోచనకి వెళ్ళాను, పాత తలంపులకు వెళ్ళాను. అవే పాత ఆలోచన, మాటలు, తలంపులు, స్వభావం వేస్తాయి. ఓ సాతాను ఆవరించక మునుపే, సాతాను తన చేతులను పెట్టి తన పాత్రగా నిన్ను పాడు చేయక మునుపే తిరిగి యెరూషలేము వైపు అడుగులు వేయడానికి, యెరూషలేము వైపు అడుగులు వేయడానికి, ప్రతిష్టలో, అభిషేకంలో ముందుకు కొనసాగడానికి ఒక మంచి తీర్మానంలోనికి రా. నా దేవుడు నిన్ను క్షమిస్తాడు. నువ్వు ప్రార్థిస్తే, నువ్వు తీర్మానంలోనికి వస్తే నా దేవుడు క్షమిస్తాడు. నువ్వు తీర్మానంలోనికి వస్తే నా దేవుడు కనికరిస్తాడు. నువ్వు తీర్మానంలోనికి వస్తే నా దేవుడి హస్తం నీ వైపు చాపుతాడు. తిరిగి ప్రభువా వెనుకకు వెళ్ళాను, వెనుదిరిగి చూశాను. బిడ్డ, వెనుకకు వెళ్ళిన వాళ్ళ పరిస్థితులు చూసావు కదా. లోతు భార్య వెనుతిరిగింది, తిరిగితేనే పాడైపోయింది. ఓ అలా ఎంతోమంది వెనుకకు మళ్ళారు, వాళ్ళ జీవితాలని పాడు చేసుకున్నారు, వారి భక్తిని పాడు చేసుకున్నారు. వెనుకకి వెళ్ళి యోర్దాను దాటావు, ముందుకు రావాల్సిన నీవు వెనుకకు పోతావేంటి? ఈ దినం ప్రభు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. ఒక మంచి తీర్మానం, హల్లెలూయా. ప్రార్థన చేయి బిడ్డ, ప్రార్థన చేయి. రా తీర్మానంలోనికి. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, కనికరిస్తున్నాడు. ఓ హల్లెలూయా. ఆయన కృప ద్వారా నిన్ను బ్రతికించి, బలపరిచి, నీకు రూపునిచ్చి,
నెమ్మది కలిగించిన దేవుడు, కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, నీ కృప చేత బ్రతికించావు. ఈ లోక మర్యాదలు అనుసరించి నడుచుకొనక నీ రాజ్య పౌరునిగా నడిపిస్తున్నందుకు మహిమ చెల్లిస్తున్నాను. ఈ దినం బర్జిలేని మా ముందు పెట్టావు నాయన. శ్రమపడి, కష్టపడి, ప్రయాసపడి, డబ్బులు ఖర్చు పెట్టి త్యాగపూరితమైన ధైర్యం కలిగిన వాడుగా బర్జిలై మా ముందు కనపడుతున్నాడు. కానీ యోర్దాను దాటి తిరిగి వెనక్కి వెళ్ళాడు. తన స్థలానికే వెళ్ళిపోయాను అన్నాడు. నీ స్థలానికై ప్రయాణం ప్రారంభించిన వాడు, నీ స్థలం చేరుకుంటకు తన ప్రయాణాన్ని ప్రారంభించి కొంత దూరం కొనసాగించిన వాడు ఒక అడుగు దూరం ప్రయాణం చేసి తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. వెనుదిరిగి చూశాడు. తన స్థలానికే వెళ్ళిపోయాను, తన స్థలానికి వెళ్ళిపోయాను అని లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది ఆయన. ఏ స్థలం వద్దనుకున్నానో, ఏ స్వభావం వద్దనుకున్నానో, ఏ పద్ధతి వద్దనుకున్నానో, అయ్యా ఏ ఆచారం వద్దనుకున్నానో, తిరిగి మళ్ళీ అటే వెళ్ళినట్టుగా, తిరిగి మళ్ళీ యూటర్ను తీసుకున్నట్టుగా, తిరిగి బిడ్డలు అనేకులు నాయన వెనుదిరిగి చూసినట్లుగా నీ లేఖనం ద్వారా మాట్లాడేందుకు మహిమ చెల్లిస్తున్నాను. ఎంతమంది బిడ్డలు వెనుకకు వెళ్ళారు నాయన, యూటర్ను తీసుకున్నారయ్యా, వెనుదిరిగిపోయారు యేసయ్యా. యోర్దాను దాటిన వారే, అభిషేకంలో నడిచిన వారే, పరిశుద్ధులతో కలిసి అయ్యా యెరూషలేముకు ప్రయాణం చేసిన వారే, ఒక అడుగు దూరం ప్రయాణం చేసి, కొంతకాలం భక్తి చేసి, కొంత దూరం ప్రయాణం చేసి అయ్యా తిరిగి వెనుకకు వెళ్ళినట్లుగా నీ లేఖనం ద్వారా మీరు మాట్లాడారు. అవునయ్యా, వెనుకకు వెళ్ళిన వారు నీకు పాత్రలు కాదు అన్నావు. వెనుదిరుగు చూసిన వారు నీకు పాత్రలు కాదన్నావు. వెనుదిరుగు చూసిన వారు నీకు పాత్రలు కాకపోతే, వారు నీ పాత్రలు కాకపోతే, వారు నీ చేతిలో పాత్రలుగా ఉండకపోతే దేవా, వారు సాతాను చేతిలో పాత్రగా మారిపోతారు. అయ్యా, వాడు నరకాగ్ని గుండానికి తీసుకువెళ్తాడు, గాఢాంధకారానికి తీసుకువెళ్తాడు, మహా అగ్ని గుండంలోనికి తీసుకువెళ్తాడు, ఏడుపును పనులు కొరకటయు చీకటున్న స్థలానికి తీసుకువెళ్తాడు. అయ్యో లాజరు ధనవంతుడు అయ్యా జరిగిన అయ్యా యొక్క కార్యంలో మేము చూసాం తండ్రి, వారి జీవితంలో చూసాం. ఒక్క డ్రాప్ అయినా నీళ్లు కావాలని ధనవంతుడు కేకలు వేసినట్టుగా ఆ భయంకరమైన అగ్నిగుణంలోనికి వాడు తీసుకువెళ్తాడు. ప్రభువా, అనేక మంది బిడ్డలు నాయన వెనుతిరిగినట్టుగా మీరు రాత్రి చూపించారు, వెనుకకు వెళ్ళినట్టుగా మీరు రాత్రి చూపించారు. అదే పాత స్థలం, పాత స్వభావం, పాత ఆలోచన, పాత తలంపులు, పాత మాటలు అయ్యా, పాత పద్ధతులు అయ్యా, వాటి వైపు తిరిగినట్టుగా రాత్రి మీరు అయ్యా చూపించి బలపరిచి లేఖనాన్ని మీ అనుగ్రహించారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏ బిడ్డ అయితే నాయన వాక్యమునకు లోబడి తిరిగి ప్రభువా యెరూషలేము వైపే మా ప్రయాణం అని, అభిషేక్తులతో కలిసి యెరూషలేముకు వెళ్ళే ప్రయాణం మాది అని తిరిగి నాయన అయ్యా రెండవసారి ప్రయాణం చేయడానికి తీర్మానం చేసుకొని అడుగు ముందుకు వేస్తూ ఉన్నారు. ఆ బిడ్డల్ని మీరు బలపరచండి అయ్యా, నీ హస్తం తోడుగా ఉంచండి. వెనుదిరిగి చూడక, వెనకకు వెళ్ళక తండ్రి నీ కుడి హస్తము చాపు నాయన. దేవా, పరిశుద్ధాత్ముడా, బలపరిచి యెరూషలేము వరకు నడిపించి, బలపరిచి యెరూషలేము వరకు నడిపించండి. ఏ బిడ్డ తీర్మానం చేసుకుందో ఆ బిడ్డ హస్తాన్ని మీరు పట్టుకోమని ప్రార్థిస్తుంది. ఆ బిడ్డ హస్తాన్ని మీరు పట్టుకోమని ప్రార్థిస్తుంది. వారి చేతులను తీర్మానం చేసుకుని ప్రార్థనలో ఏకీభవించి తీర్మానం చేసుకున్న బిడ్డల చేతులను మీ చేతులు పెడుతున్నాను యేసయ్య. మీరే కనికరించి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని పరిశుద్ధ దేవా స్తోత్రాలు చెల్లిస్తే దిన వచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరుని దీవించి ఆశీర్వదించండి. నీ హస్తం తోడుగా ఉంచండి. బిడ్డలు క్షేమంగా తీసుకొచ్చారు, తిరిగి వెలుచిన మార్గంలో తోడుగా ఉండండి. క్షేమంగా వారి గృహాలకు వెళ్ళటకు సహాయం చేయమని, రోడ్డు దాటుతుండగా, రోడ్డు ప్రయాణం చేస్తుండగా నీ హస్తం వారికి తోడుగా ఉంచమని, విపరీతమైన ఎండ వేడి నుంచి బిడ్డలకు విడుదల చల్లదనం అనుగ్రహించమని, ఈ దినం రాని వారిని క్షమించి మరొక దినం నడిపించమని, అర్పణ దీవెనకరంగా మార్చి అయ్యా రెట్టి ముదల కుటుంబాలకు కలిగించమని నజరేయుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కరుణ సహవాసమైన సన్నిధి ఇక్కడ మనకున్న సకల పరిశుద్ధులకు, ఇది మన ఆరాధనలో పాల్గొన్న వాక్యమైన ప్రతి బిడ్డకు ఇది మొదలుకొని రాకడ వరకు సదాకాలం తోడే ఉండి ముందుకు నడిపించి బలపరచునుగాక.
ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం, అపవాది క్రిందకొట్టి నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరం జయము 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 తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుని దీవించునుగాక. ఆమేన్.